అందరికీ శుభోదయం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీను. రాత్రి సన్ రైజ్ హైదరాబాద్ చూసాం కదా, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మాత్రం చాలా అదిరిపోయింది. చాలా సందర్భాల్లో మనం ఏదైతే మ్యాచ్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటామో అనుకున్నప్పుడు ఏ రోజు జరగదు. కానీ మ్యాచ్ మాత్రం చూస్తానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ రాత్రి మాత్రం నాకు ఎందుకో మ్యాచ్ కొంచెం బోర్ కొట్టింది అనిపించింది. ఎందుకంటే మ్యాచ్లో కూడా అంత పసలేదు రాత్రి. నేను దాదాపుగా 300 350 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే వాళ్ళదన్న రోజు ఖచ్చితంగా వాళ్ళు కొడతారని శ్రీనివాస్ ఎన్నోసార్లు చెప్పాడు. నిన్న కూడా క్రోడ్ చేసి లాస్ట్ టైం వచ్చేసి అతను 130 140 దాకా కొట్టేసి పేపర్ చూపించాడు. అతను కూడా ఈరోజు బాగా పొడి చేస్తాడు, వాడే 200 కొడతాను ఎక్స్పెక్ట్ చేస్తాను. వాడు మరి 40గా పడుకున్నాడు. సో ఇట్లా అన్నీ చూసి కూడా నాకు ఎందుకో కొంచెం రాత్రి అంత పసలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు రాత్రి నాకైతే కానీ సెకండ్ బ్యాటింగ్ మాత్రం మనోళ్ళు ఓ మాదిరిగా మనోళ్ళకి మాత్రం బాగా చూపించారు. మరి శ్రీనివాస్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ బట్ చెప్పలేం. నేనైతే మాత్రం చూసారుగా నేను ఎలాగ ఉండిపోతాను. మరి మా సీనిగాడిని చూడాలి ఈరోజు. వాడు సన్ రైజెస్ అనేసి బాగా లేపాడు. కానీ బాగా సంగతిలో బాగా నీకు చాలాసార్లు చెప్పా, వచ్చినప్పుడు చేయబెట్టు, నేను ఎలక్ట్ అయిపోతా. అలా కాకుండా సైలెంట్గా వచ్చి నేను ఏం చేస్తానని చెప్పి తొంగి చూడటం, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే మీరు అసలు మీ స్పందన ఏంటో ఏం తెలియజేస్తారు, నాకు తెలియాలి కదా. ఇద్దరు మనం మాట్లాడుకుంటాం కదా స్పందన. అంటే నేను లేనప్పుడు నీ స్పందన తెలుసుకున్నాను సార్. ఓహో, ఏ రేంజ్లో మమ్మల్ని వేసుకుంటున్నారో తెలుసుకోవాలి కదా. నేను అలా ఏం వేయట్లేదండి. రాత్రి మ్యాచ్ నాకు అంత పసలేదు అంటున్నాను నేను. భలే చెప్పే బాలశంకర్. ఏంది పసలేంది? ఉండేది ఏంది? అక్కడ ఆడేది ఎవరు? బౌలర్స్ ఆడేది ఎవరు అక్కడ? సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు ఏం చెప్పారు? అందుకనే ఆరెంజ్ చేసుకున్నాను నేను. అందుకే వెలిసిపోయింది అది. మనోడు ఆరెంజ్ చేసుకున్నాడా, వెలిసిపోయింది చూసారా. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మనోడికి అర్థం కాక చొక్కా అంతా తెల్లగా అయిపోయింది. ఈరోజు క్లైమేట్ డల్ అయిపోయింది. సూర్యుడు కూడా దాగుకున్నాడు ఆయన. ఇది మరి టూ మచ్ అండి. సూర్యుడు కూడా ఆరెంజ్ అదేరా, అందుకే ఆయన కూడా దాగుకున్నాడు ఈరోజు బయటికి రావట్లేదు. ఎందుకన్నా మరి టైం చూసారా, టైం దాటిపోయింది. ఇంకా సూర్యుడు ఇంకా బయటికి 6:30 అవుతుంది. సూర్యుడు ఇంకా బయటికి రాదు. అదే సూర్యుడికి కూడా చిన్నపోయాడు రాత్రి కుదరలా ఆయనకి పాపం. ఒకటి బౌలర్స్ రానిచ్చారు శంకర్. ఏమండి నువ్వేమన్నా చెప్పు, ఏమని అనుకో, నాకు రాత్రి మ్యాచ్లో పెద్ద పస్ అనిపించింది. ఎందుకు? బౌలర్స్ తన వంతు కృషి వాళ్ళు చేశారు. అవును, లాస్ట్ టైం 240 240 కొట్టారు కదా. ఆ రోజు బౌలింగ్ కూడా నెంబర్ 1గా ఉంది. మరి ఆ రోజు బ్యాటింగ్ పొడిచేశారు కదా. రాత్రి ఏం పీకుతున్నారు మీరు? నా అభిప్రాయం నీకు సంగతి తెలుసా? సన్ రైజర్స్ ఈ సిరీస్ ఈ ఐపీఎల్లో బిగినింగ్లో 6లు కొడతంలో టాప్లో ఉన్నారు. ఓకే చెప్పాను. ఓకే, రాత్రి ముంబై వాళ్ళు 16 ఓవర్ల వరకు ఒక్క 6 కూడా ఇవ్వలేదు తెలుసా. 6లో టాపర్లో సన్ రైజర్స్ అలాంటిది 6 ఒక్క 6 కొట్టనీలా ఫస్ట్. అది బౌలింగ్ అద్భుతం, ఫీల్డింగ్ అద్భుతం, వాళ్ళు వేసిన ఆ ప్లాన్ అద్భుతం. ఒక పక్క ప్లాన్తో వచ్చారు. ఆ ప్రణాళికలో అమలు చేసి ఆ ప్లాన్ వాళ్ళు చేశారు అద్భుతంగా. అది నాకేమనిపించిందంటే స్టార్టింగ్లో కనుక, అంటే ఆ పవర్ ప్లేలో కనుక 2-3 6లు పడ్డట్టయితే మిగతా వాళ్ళకి ఊపు వచ్చేది. అక్కడ కొట్టలేదు కొట్టని అదే చెప్తుంది. అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే వీళ్ళు కనుక 6 కొట్టడం బిగిన్ చేశారంటే మాత్రం మనకందరూ అందుకని ఏం చేశారంటే 6 కాదు కదా, అట్లీస్ట్ కనీసం 4 తీయడానికి కూడా అవకాశం లేకుండా దాదాపుగా కట్టడి చేశారు. చాలా కట్టడి చేశారు. వికెట్ పడకుండా సన్ రైజర్స్ ని పవర్ ప్లేలో వికెట్ పడలా. కానీ కొట్టిన స్కోర్ తక్కువ, 40 కొట్టారు పవర్ ప్లే. 6 ఓవర్ల ఎదురు 40 కొట్టారు. అసలు అది నేను అప్పుడే అనుకున్నా ఈ పుడుకున్నట్టారు వ్యవహారం అనుకున్నా. కానీ తర్వాత ఏమైనా లెగిసిద్ది అనుకుంటే అస్సలు వాళ్ళు 60 చిల్లర దాకా వికెట్ పడలేదు, 60 కాట పడింది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అసలు వాళ్ళని ఏందో అట్ట ఒక షెల్లో బందీ చేశారు శంకరాలని. అటు కదలటానికి లేదు, ఇటు కదలలేదు. 16 ఓవర్ల కాడ నుంచి ఫస్ట్ 6 పడింది. 16 ఓవర్లో ఫస్ట్ 6 పడింది. ఆ నుంచి ఒక 4 6లు కొట్టారు ఓవరాల్. లెక్క అయితే ఎట్టుంటుంది సన్ రైజర్స్ బ్యాటింగ్? 10 6లు కొడితే 10 6లు కొడితే 15 4లు అట్లా ఉంటాయి. లేకపోతే 15 4లు కానీ 10 4లు ఉంటాయి, అట్లీస్ట్ 20 6లు ఉంటాయి. అది అలాంటిది నాకు పసలేదు, కానీ మజా లేదు. క్వైట్ ఆపోజిట్ గా జరిగింది సన్ రైజ్ హైదరాబాద్. నాకు అసలు ఎందుకో పెద్దగా హలో మాస్టర్ సన్ రైజ్ మాట్లాడుకున్నాను. ఆ ముంబై గురించి నువ్వే మాట్లాడతా కానీ నేను ఫస్టే చెప్పా ముంబై ఎంచుకున్నప్పుడే, అరే నీకు ఉందరా అని చెప్పానా. మరి అది అంటే నేను సన్ రైజ్ గురించి చెప్తానంటే సన్ రైజ్ బాగా మజా ఇచ్చిద్దాం అనుకున్నానంటే రాత్రి
కానీ ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ మన ప్రేక్షకులు మాత్రం బాగా నిరాశపరుస్తుంది. అసలు వాళ్ళు తెలుసుకోలేదు ఎందుకు పాలశంకర్, నాకు అర్థం కాదు. అన్ని జట్లు బౌలింగ్లో కొత్త వాళ్ళని తీసుకున్నా కూడా మంచి మంచి బాగా రాణిస్తున్నారు. ఒక డౌట్ చెప్పేది నీకు, స్క్రిప్టెడ్ ఏమో అలా అనుకుంటే మనం మ్యాచ్లు చూస్తాం వేస్ట్, మనం అసలు రివ్యూలు చేస్తాం కూడా శుద్ధ వేస్ట్ శంకర్. నాకు తెలిసినంత వరకు ఇది స్క్రిప్టెడ్ ఫిక్స్ అయింది ఇలా అనుకుంటే మనకి ఏది చూడకూడదు శంకర్, ఏ విషయం కూడా చూడ. అనిపిస్తుందా లేదా, నీ ఒపీనియన్ చెప్పి అనిపిస్తుందా లేదా? అంటే మిగతా జట్లన్నీ కూడా బౌలింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ లేకుంటే బ్యాటింగ్ లో కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు మెరుగులు దిద్దుకుంటారు. అంటే ఒక మ్యాచ్ దెబ్బతింటే రెండో మ్యాచ్ సరి చేసుకుంటున్నారు లేదా? అవును, సరి చేసుకుంటున్నారు. అవసరమైతే అసలు మనోడే అటు పేరు ఎవరు ముంబై ఇండియన్స్ లో మన పక్కన పెట్టారు మనోడిని, రోహిత్ శర్మ పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే జట్టుకు కావాల్సింది బలం, బలహీనత కాదు. మనోడికి బలహీనత ఉంది. ఎక్కడ నువ్వు చెప్తున్నా కదా, తనదైన రోజున ఆడతాడు. ఆ రోజు కోసం వెయిట్ చేయట్లా ఈ రోజున. కానీ వాడు పక్కన పెట్టి ఆడిన తర్వాత అందరికీ విజయాలు వచ్చినాయిగా. అంటే నేను అనేది ఏంటంటే స్క్రిప్ట్ చేసి నూరుగారు పడకలే ఏం చేస్తా, అట్లా చేసింది సన్ రైజర్స్ ఏం చేస్తాం, స్క్రిప్టెడ్ అంటున్నావు కదా. వాళ్ళు జట్టు ఎంచుకుని కొనుక్కున్న జట్టే అట్టాడు శంకర్, కొనుక్కున్న జట్టు. ఎందుకంటే వాళ్ళు బౌలర్స్ని పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మంచి బౌలర్స్ని కొనుక్కుంటే ఆ బౌలర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళకి లేరు, ఉండోళ్ళని వదిలించుకున్నారు. ఎవరిని భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా చేసాడు, అతను వదిలేశారు. షమీని తెచ్చుకున్నారు. షమీ అసలు ఈ సిరీస్లో ఆడింది కూడా ఏం లేదు. మంచి 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 స్పిన్నర్లు లేరు, సరైన ఫాస్ట్ బౌలర్ లేడు. ఆ ఉండోళ్ళను కూడా వాళ్ళు పిచ్చ కొట్టించుకుంటున్నారు. కానీ కనీసం బౌలింగ్ పిచ్చి మీద కూడా రానిచ్చిపోతే ఇంకేం శంకర్ చెప్పు. ఇప్పుడు ముంబై వాళ్ళు ఉన్నారు, అశ్విని కుమార్ అని మొన్న ఒక ఆడాడు, సింగిల్ హ్యాండ్తో గెలిపించాడు మ్యాన్. 2 వికెట్ ఆడేవాడు ఉన్నాడు, 2 వికెట్లు తీసాడు. రాత్రి బ్యాటింగ్ కూడా ఆడుకున్నాడు. రాత్రి విల్ జాక్స్ అంట, అతను ఆల్రౌండ్ ప్రతిభ. రాత్రి 2 వికెట్లు తీసాడు, మెయిన్ వికెట్ తీసాడు. ఇలా బ్యాటింగ్ చేంజింగ్ లో హైయెస్ట్ స్కోర్ అతనే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే ఇచ్చారు. అసలు వికెట్లు తీయడం కూడా లాస్ట్ 4 లో క్యాచ్, అద్భుతమైన క్యాచ్. తర్వాత రెండోది అసలు మ్యాచ్ ని అట్ట పుణుకు పెట్టాడు వాడు. నిన్న ముంబై మాత్రం చాలా కట్టడి చేసింది హైదరాబాద్ని. ఎందుకంటే వీళ్ళు నిన్న మ్యాచ్ ముందు కూడా వీళ్ళు ప్రజెంటర్లు కానీ మామూలుగా ఈ రివ్యూలు చేసేవాళ్ళు కానీ ఈరోజు 300 గ్యారంటీ 300 ఎందుకయ్యా మీకు కొడితే కొట్టనిండి అయ్యా, ఎందుకు మీరు ముందు డబ్బాలు పలకడం? మీరు అలా పెడతారు. అదే చిన్న పిచ్చి బ్యాటింగ్ పిచ్చి అనుకున్నాగా. రాత్రి క్యూరేటర్ ఏం చెప్పారు వాళ్ళు, మన తెలుగు వాళ్ళే, బయట నాకు అనవసరం, మన తెలుగుది నేను చూస్తాను కాబట్టి మన తెలుగు వాళ్ళు ఏమన్నారు, 300 పక్కా. ఎందుకంటే స్టేడియం చిన్నది, ఏ చిన్నవాడికి కనెక్ట్ అయినా సరే. రాత్రి మొన్న 140-150 కొట్టినాడు. రాత్రి దెబ్బకి స్టేడియం బయలు ఎన్ని బాల్స్ తేవాలో, ఒక బాల్స్ బాక్స్ తెచ్చి పెట్టుకోవాలి, ఎన్ని బాల్ బాగొడతారని చెప్పి తెగ చెప్పారు కదా. అందుకనే మ్యాన్ 16వ ఓవర్ దాకా 6 లేదు. ఏం చెప్పారు మీరు? బాల్ బాక్స్ తెచ్చి పెట్టుకోవాలా అంటే ఒక్కో 6 ఒక్కో బాల్ పోయిద్దా వాడు కొట్టిన దెబ్బలకి? అంటే బుట్ట స్టేడియమా? అందుకనే మడత పెట్టారు రాత్రి. కొంచెం ఆపండి అయ్యా బాబు. బాలశంకర్ నేను అనేది ఏంటంటే ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోతుంది శంకర్. ఈ రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా 300 ఏందయ్యా మీరు 300 అన్నారు, చిన్న స్టేడియం అన్నారు, అది బ్యాటింగ్ పిచ్ అన్నారు. పూర్తి ఆపోజిట్ పిచ్ వచ్చింది. బాల్ లేచిందా, కదిలిందా బాల్? 16 ఓవర్ అక్కడ 6 పడిందండి. నీకేంది, ఏం బ్యాటింగ్ పిచ్ అయ్యేది? ఎందుకు ఉండాలి, కొడితే కొట్టనండి. ఈరోజు 300 వచ్చింది, 400 వచ్చింది, అంత ఓవర్గా పెట్టేది. మాలాంటి అభిమానుల్ని బాగా ఎక్కిచ్చారు. ఇప్పుడు డిసప్పాయింట్ ఎలిసిపోయింది, మేము కూడా ఎలిసిపోయాం. ఏందా ఇది? ఎందుకు రాత్రి చెప్పారండి ఎవరో సేవింగ్ చేసుకున్నారు పొద్దున్నే, లైటింగ్ బాగుంటదంటే ఏం చేస్తాం లేరా అన్నాడు. తెల్లారు చూస్తే పైన వేసింది కింద వేసింది, 2 అయిపోయింది. ఏంది ఇది మరి? అలా మామూలుగా మీరు రివ్యూలు చేసుకోండి, చెప్పండి. మామూలు నార్మల్ భూమి మీద వాళ్ళు ఏమనుకుంటారంటే మేము రివ్యూలు చేసినంత మాత్రం ఓడిపోతున్నారా, మేమేనా ఏ వేల మంది చేయట్లేదు దాంతో పాటు ఇది అనుకుంటా చెప్పాలి మ్యాన్. మరి ఇప్పుడు అభిమానులు ఉంటారు, వాళ్ళకి మరీ అసలు అట్ట గాలి ఏమండి మమ్మల్ని చూస్తున్నారు కదా, మేమైనా పుషింగ్ ఇస్తున్నామా? కాకపోతే చెప్పుకుంటాం, వాళ్ళు ఎగవాలని ఆడాలని కోరుకుంటాను. నేను మొదటి నుంచి కూడా సన్ రైజ్ నేను యాంటీగా ఉంటున్నాను. కారణం ఏంటి, వాళ్ళు చెప్పింది ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఎక్కువ చెప్పుకొస్తున్నారు. నేను దేని మీద కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాను. నేను గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాను, వారు చెప్తున్నారు. నేను జట్లో అన్ని తెలుసుకొని నాకు ఈ జట్టు అయితే బాగుంటుంది, ఒక టాస్ నేను గెలిస్తే నాకు ఈ జట్టు బాగుంటుంది అనుకుంటున్నాను. నేను అదే చెప్పుకుంటున్నాను. శ్రీనివాస్ కూడా ఏంటంటే అన్ని తెలిసిండు కూడా మనోడు చెప్పగలుగుతున్నాడు, నాకు ఏదైతే ఓడిపోయే జట్టు ఉందో ఆ జట్టే కావాలంటాడు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మరి
బాగా వాళ్ళని లేపి 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 లే అట్టా కాకాశంలో కూర్చోబెడతా నాకు ఇష్టం లేదు. లెగిస్తే మంచిది, లెగిసిన రోజున మాట్లాడదాం. అవును. ఇప్పుడు అతను ఆడతాడు నార్మల్గా ఆడదు. అతను చించేస్తాడు ఆరేసేస్తాడు అనుకుంటే ఎట్లా వర్షం. అభిమానులు ఏమనుకుంటారు, చాలా మరి ఏంద్ర ఇంత లేపుతున్నారు అనుకుంటారు. రేపు ఫెయిల్ అయితే మన మొహానే వస్తారు. రాత్రి ఫెయిల్ అయ్యాడుగా వాడు. మొన్న 150 కూడా రాత్రి 140 కావాలంటే అవుట్ అయిపోయాడుగా. అవును, మన మొహానే వస్తారు. ఏరా మీరు అట్లా చెబుతున్నారు, ఎందుకురా సోది అని అంటారు. ఎందుకు ఎందుకు మామూలుగా నిన్న వాళ్ళు ఏమనుకున్నారు, బ్యాటింగ్ పిచ్చి తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, బౌలింగ్ పిచ్చి. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్ పిచ్చి అదేమన్నా నిలబడిద్దా, భూమి మీద ఆడిద్దా. 4 పిచ్చి తీసుకున్నారంటే కామెంటేటర్లు కూడా చెబుతున్నారు. అది పక్కా బ్యాటింగ్ పిచ్చి తీసుకున్నారు. బ్యాటింగ్ పిచ్చి తీసుకోవాలా, బౌలింగ్ పిచ్చి తీసుకున్నారు. అందుకే వాళ్ళు అసలు అంత కట్టడి చేయగలరు. అసలు ఏం శంకర్ పవర్ ప్లేయర్ స్పిన్నర్ వేసి అసలు అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ స్పిన్నర్లు అయితే అసలు స్టేడియం బయటే ఉండిద్ది. అట్టంటే వాళ్ళు కొట్టలేకపోయాడు. బాల్ 6 తిరుగుతుందండి అసలు. అది బాల్ వేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ బ్యాట్ మీద రావట్లా, ఆగి వస్తుంది బాల్. ఈ లోపు వాడు వేసిన అంచనా మిస్ అయిపోతుంది. అట్లా బౌలింగ్ మాత్రం రాత్రి అసలు ముంబై ఇండియన్స్ అద్భుతంగా బౌలింగ్ బాగా కట్టడి చేశాడు. ఒకటే పెట్టుకున్నారయ్యా వీళ్ళు. బ్యాటింగ్ పిచ్చి ఇస్తే వీళ్ళు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు మనల్ని. 300 రికార్డు మన మీద ఉండిద్దాం. అది దరిద్రంతో వాళ్ళు ఇదే ప్రతి వాళ్ళకి వీళ్ళు చెప్పేసాడు 300 కొట్టేస్తాం. ఆ జట్లు ఏమనుకుంటే ఏమనుకుంటే 300 కొట్టినాయి అనుకో, ఆ రికార్డు వీళ్ళ మీద ఉంటుంది, రికార్డు మా మీద ఉంది. అంటే ఇప్పుడు ఇలా బ్యాటింగ్ పిచ్ ఎందుకు, బౌలింగ్ పిచ్ తీసుకుందామని అంతే ఉండేది కదా. వాళ్ళు మనం గెలవాలని నేను చెప్పేది కూడా అదే. లాస్ట్ టైం వాడు వచ్చేసి సంతకం పెట్టంగానే నెక్స్ట్ సంతకం ఆడిమే పెడదాం అనుకోవట్లా, ఇటు చెంపంగాలే రేపు చించి మొక్కలేదాం అనుకోవట్లే వాళ్ళు. అట్టాగే ఉండిద్ది. మళ్ళీ ఏడకి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళు బ్యాటింగ్ పిచ్లు తీసుకుంటారు, అప్పుడే కొడతారు. పక్క హైదరాబాద్ లో కూడా దాదాపు మొన్నే కొట్టింది, ముందు ఆడ కొట్టి వచ్చారు. అది కూడా లేదు. ఇప్పుడు సగం మ్యాచ్ 7 మ్యాచ్లు ఆడారు శంకర్, 2 గెలిచారు, 4 పాయింట్లు. ఇంకా ఏ రకంగా వీళ్ళు లెగుతారు. నాకు 7 మ్యాచ్లు ఉంటాయి. 7 మ్యాచ్లు గెలిస్తే 7 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లనే గెలవాలి. 6 మ్యాచ్లు అంటే 12 పాయింట్లు వస్తాయి. 16 పాయింట్లు వస్తే శంకర్ గ్యారంటీగా నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారు. 14తో కూడా వెళ్తారు, కానీ 14తో డౌట్గా ఉండేది. 14 పాయింట్లు వచ్చేసరికి ఎక్కువ జట్లు 14 పాయింట్లు వచ్చే అవకాశం ఉండేది. అప్పుడు రన్ రేట్ ఇష్యూలోకి వచ్చేది. 7 పాయింట్లకు వచ్చే 16 పాయింట్లకు వచ్చేది గ్యారంటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి ఉన్న విషయం ఏంటంటే 7 మ్యాచ్లు ఆడాలి. ఇప్పుడు 7 ఆడారు, 4 పాయింట్లు వచ్చినాయి. ఇంకా 7 మ్యాచ్ల్లో 7 గెలిస్తే 14, 18 అవుతాయి. అంటే 6 ఖచ్చితంగా గెలవాలి బాలశంకర్. అంటే సావర్ ప్రతి మ్యాచ్ హైదరాబాద్కి సావరేవో. అంటే ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ అంటే ప్రతి బ్యాట్ మ్యాన్ కూడా ప్రతి షాట్ విన్నింగ్ షాట్ లో కొట్టాలి. అంతే. అది ఇక ప్రతి చచ్చిపోవడమా నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై, మ్యాచ్ గెలవడమా ఓడిపోవడమా. అది మ్యాచ్ ఒక్క మ్యాచ్ అవకాశం ఉండేది ఓడిపోవడానికి. ఆ ఒక్కటి ఓడిపోయారంటే ఇక లేదు అవకాశం. గెలిచి కూడా తర్వాత మీరు 300 కాదు 400 రికార్డులు కొట్టినా ఉపయోగం లేదు. ఇంకా 400 కొట్టినా కూడా ఉపయోగం లేదు. చూడు ఈ 300 మీద ఎన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి. ఫస్ట్ మేము 300 కొడతాం అది అన్నానికి, మీరు 300 తర్వాత కొడతారు, ముందర మ్యాచ్లు గెలవంటారా అంటున్నారు. సరే శ్రీనివాస్, ఎందుకు అభిమానులు చూడు నిన్న మ్యాచ్ రోజు కూడా శంకర్ 300 కొడతారు. నిన్న వేసారులే అదే అవుతుంది. నిన్న కూడా అసలు ఆడేది మరీ టూ మచ్ గా చెప్పాడు. వాడు ఏం అంటే మొన్న మనోడు 140 కొట్టాడు కదా, ఈ రోజు 300 దాటిపోయింది. ఈసారి ఎంపైర్లు చేసి అంటే బాల్ కు సంబంధించిన బాక్స్ వేసి పక్కన పెట్టుకోవాలి, ఒక్కో 6 ఒక్కో బాల్ పోయింది అంటే వాస్తవం ఏంటనుకున్నా. ఆడ 4 పిచ్చులు ఉంటాయి. బౌలింగ్కి అనుకూలించే పిచ్ ఒకటి ఉంటుంది, బ్యాట్స్మెన్కి అనుకూలించే పిచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, బ్యాట్స్మెన్కి అనుకూలించే పిచ్చి తీసుకోకుండా బౌలర్లకు అనుకూలించే పిచ్చి తీసుకున్నారు. వాళ్ళకి ఉండదా శంకర్? 300 అనగానే 300 మన మీద కొట్టించుకుంటే ఆ చెత్త రికార్డు మన మీద ఎందుకు నాయన అని వాళ్ళు ఉండదా చేశారు ప్లాన్. వీళ్ళు ఎందుకు ముందలా ఈ రివ్యూవర్స్ అమ్ముకున్నారనుకో ఆల్మోస్ట్ సరిపోయింది కదా. ఏమైనా ఎస్ఆర్హెచ్ మాత్రం బౌలర్స్ విషయంలో సరిగ్గా బౌలర్స్ తీసుకోలేదు. తీసుకున్న బౌలర్లో సరిగ్గా రాణించట్లేదు. అసలు ఏంది పేర్లు ఎవరు లేని బౌలర్స్ శంకర్ నిజంగా. అసలు ముంబై ఉంది, బుమ్రా, టెన్ బోల్ట్, శాంతనార్, ఫిల్ జాక్స్, ఇంకా ఎవరు అసలు ఏ బౌలర్ వేసినా శంకర్ నిజంగా. హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కటి వికెట్ తీస్తున్నాడు. వికెటే కాదు ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే వ్యక్తిగత రికార్డులు చూసుకుంటున్నాడు. నోటెడ్ పాయింట్లు ఇప్పుడు వ్యక్తిగత తీసుకుంటారు శంకర్. ఇప్పుడు నువ్వు బౌలర్ నీకు బౌలింగ్ ఇచ్చారు, నువ్వేమనుకుంటారు, నేను ఒక 2 వికెట్లు తీస్తే నాకు పేరు వచ్చింది, నేను జనంలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఉండదా ఎవరికైనా? మళ్ళీ నోటెడ్ పేర్లు అండి. హార్దిక్ పాండ్యా ఇండియన్ కాదు, మిచెల్ శాంతన సౌత్ ఆఫ్రికా బౌలరు, స్టెంట్ బౌల్డ్ సౌత్ ఆఫ్రికా బౌలరు, మరి పేరుండవు వీళ్ళందరూ. అట్లాంటి బౌలర్స్ తీసుకుంటే అసలు వీళ్ళు ఎవరయ్యా? ఆ కమిన్స్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అతను
కెప్టెన్ ఇంకా ఎవరు షమీని తీసుకున్నారు. ఏమి తెలుగు వాళ్ళు నచ్చర్లేవయ్యా బాబు. ఎందుకు మనం ఉక్రోషంగా మనం అనవసరంగా ఏమన్నా శంకర్ మాట్లాడేది ఉంది? ముంబై గెలిచినందుకు ఆల్ ది బెస్ట్. గెలిచినందుకు ఓడిపోయినందుకు నాకు అసలు బాధే లేదు. మీరు గెలిచినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే పక్కా ప్రణాళిక, ఒక స్క్రిప్ట్, ఒక ప్లాన్ వేసుకున్నారు, ప్లాన్ అమలు చేశారు. వెరీ గుడ్, మంచిగా ఆడారు ముంబై. ఆల్ ద బెస్ట్ ముంబై. ఇంకా సన్ రైజర్స్కి అవకాశం లేదు. ఇంకొక మ్యాచ్ ఓడిపోతే ఇంకా సన్ రైజర్స్ ఇంకా ఆ జట్టు గురించి ఇంకా చెప్పుకోవడం అనవసరం. ఇంకొక మ్యాచ్ ఉంది అవకాశం. అది రాత్రి నిద్ర మేలుకొని కూడా నిద్ర సరిగ్గా పట్ల. అందుకే చూసారా మొహం తెలిసిపోయింది. ఓకే ఓకే షాద్ శ్రీనివాస్. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎంత తుడుచుకున్నా కూడా రాటల్లా ఎందుకు నాయనా. అసలు తుడుచుకోనక్కర్లేదు శ్రీనివాస్, అభిమానంతో చేసిన హక్ చేసుకుంటా సార్ శ్రీనివాస్. ఎందుకు అంత ఫీల్ అవుతావు? భలేవాళ్ళ శ్రీనివాస్, నువ్వు వేరే నేను వేరే, మన ఇద్దరం కలిపి మ్యాచ్లు చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు అంతవరకు. కాకపోతే ఏంటంటే ఒక జట్టు గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి మనం చెప్తున్నాం, అంతే కదా. నాలాంటి అభిమానులు, సన్ రైజర్స్ అభిమానులు చాలా మంది ఉంటారు. మన రాష్ట్రాల్లో ఉంటారు, పక్క రాష్ట్రాల్లో ఉండపోయినా మన లాంటి ఉంటారు. కానీ డిసప్పాయింటింగ్ లేదు శంకర్. ఇంకొక మ్యాచ్ శంకర్ అవకాశం. ఇంకొక మ్యాచ్ కానీ హైదరాబాద్ ఓడిపోయిందంటే ఇంకా హైదరాబాద్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే లెక్క. సో ఇంకేదేమైనప్పటికీ కూడా సన్ రైజర్స్ ఇప్పటికైనా సరే ఇంప్లిమెంట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించాలని, వరుస విజయాలు సాధిస్తేనే అవకాశం. వరుస విజయాలు సాధించడమే కాకుండా జనాలు ఇప్పటి వరకు ఏదైనా మీరు మాట ఇచ్చారు, ఏదైతే హోప్ పెట్టుకున్నారో, సో ఆ స్కోర్ కూడా మీరు రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అయ్యా. నువ్వు ఆ స్కోర్ కొట్ట నాకు గుర్తు, ఆ షోర్ కొట్టాడు తొడగొట్టి చెప్తున్నా. 310 కొట్టకపోతే సన్ రైజ్ హైదరాబాద్. బాబు వద్దు బాబు నాయనా, గెలిచిన రోజు కొట్టిన రోజు చెప్పుకుందామా. మీరు చెప్పకండి అయ్యా, మీరు చెబుతుంటే నాకు ఏదో ఉందయ్యా. నేను చెప్తుంటే వాళ్ళు కొట్లాకుండా పోతారు. 300 స్కోర్ చూస్తుంటే అది పెద్ద 3Dలో కనబడుతుందయ్యా. నాకు అది వద్దయ్యా, గెలవండియ్యా, మ్యాచ్లు గెలవండి. పెద్ద పెద్ద కీరోటర్లు కూడా వాళ్ళేదండి 300 ఈరోజు పక్క 300 పక్క బాల్స్ బాక్సులు పెట్టుకోండి పక్కన, ఎన్ని బాల్స్ పోతే ఎవడో తెలియదు. మరి ఓవర్గా అది మరి నాకు మాత్రం అది ఎందుకో చివుకు కనిపించింది అనమాట. ఇట్స్ ఓకే అనుకున్నా. సరే ఏమైనా బాలశంకర్, ఆల్ ద బెస్ట్. ముంబై ఎందుకంటే ఇప్పుడు 6 పాయింట్లు వచ్చేసింది ముంబైకి. ఇంకా వాళ్ళు ఇంకొక గ్యారంటీగా వాళ్ళు ఇంకా 7 ఆడారు. వాళ్ళు కూడా అదే పరిస్థితి. కాకపోతే 6 పాయింట్లు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళకి 2 ఓటములు ఉండే అవకాశం. మిగతా 7లో 5 గెలవాలి. కొట్టేస్తారు ఈజీగా 5. కానీ ఈ రకంగా ఆడితే కొట్టకుండా ఎందుకుంటారు వాళ్ళు. అంటే ఇలా ముంబైకి ఏంటంటే వాళ్ళ ఓన్ స్టేడియంలో మ్యాచ్లు ఉన్నాయి. ఓన్ స్టేడియంలో వాళ్ళ మంచి వాళ్ళ ప్లాన్లు వర్కౌట్ అవుతాయి. అది ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఆల్ ద బెస్ట్.